వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి చక్కగా ఈరోజు మరికొన్ని మన జీవితంలో మనందరం కూడా ఉన్నతులుగా, దివ్యులుగా ఎదగడానికి కావలసినటువంటి అతి విలువైనటువంటి పాయింట్స్ని మనం తెలుసుకోబోతున్నాం. మరి నిన్నటి రోజున ఎన్నో విలువైన పాయింట్స్, మరి ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఎదుగుతూ ఉంటే మరి సంవత్సరానికి ఎంత అద్భుతంగా ఎదుగుతాము అని తెలుసుకున్నాము. అలాగే మరి జీవితంలో ఎవరైతే గొప్పవారు అని అనుకుంటున్నామో వారందరూ కూడా నిరంతర ఆ కార్యదీక్షతో చేసిన మరి ఆ విజయాన్ని మరి పొందిన వారే. మరి అలాగే మన జీవితంలో ముఖ్యంగా ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి. అలాగే మనస్తత్వము, భౌతిక తత్వము, ఇలాగా మరి అన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మరి ఉదయం 5 గంటలకి మనము ఏ విధంగా మలుచుకుంటే మనకి మన ఆ టైంలో మన యొక్క బ్రెయిన్ వేవ్స్ ఎలాగా మరి బీటా, ఆల్ఫా, టీటా కింద ఎలాగ కన్వర్ట్ అవుతాయి, ఆహ్, మరి ఇవన్నీ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. ఎప్పుడో ఒకప్పుడు కాక జనరల్‌గా మనందరం గూడా ఏదైనా ఒక పనొచ్చిందంటే, ఏదో ఒక రోజు చేస్తానులే అని అనుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఏదైనా సరే మనం ఎందులో అయితే ప్రావీణ్యం పొందాలి అని అనుకుంటున్నామో, దానికోసము ప్రతిరోజు కూడా మీరు ఎంత టైంని కేటాయిస్తున్నారు అనేది చాలా చాలా ఆ నిత్య కృషి అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. అయితే ఈలోపు మరి ఎవరికైతే చెప్తున్నారో ఆ యొక్క బిజినెస్ వుమెన్‌కి మళ్ళా అగైన్ బెదిరింపులు రావడం. ఆవిడ ఈసారి భయపడకుండా ధైర్యంగా రండి, మీ మీ పని నేను చూస్తాను అని చెప్పేసి ఈవిడ ధైర్యంగా రిప్లై ఇవ్వడం. మరి ఆవిడలో లాస్ట్ టైము ఆవిడకి ఆ విధంగా బెదిరింపులొస్తే ఆవిడ పడిపోయారు భయంతో. మరి అలాంటి ఆవిడకి ఈరోజు మరి ఇంత ధైర్యం వచ్చినందుకు మరి వీళ్ళిద్దరూ గూడా ఆవిడని ఎంతో అప్రిషియేట్ చేయడం అనేది మరి ఆ యొక్క చూడండి, సజ్జనులతో 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అని అంటూ ఉంటారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క కోటీశ్వరుడు ఆయన యొక్క అతి విలువైనటువంటి పాయింట్స్ ప్రతిరోజు వింటున్న ఈవిడికి, ఆవిడలో ఆవిడకే తెలియకుండా ఒక చక్కటి మార్పు అనేది కలుగుతూ ఆవిడ యొక్క మరి ధైర్యం పెరిగి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా వాళ్ళకి రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇంకా మరి ఆహ్, ఇంకా చెప్తుందనమాట. కొన్ని ఈ ప్రపంచంలో అతి విలువైనటువంటి, అతి సుందరమైనవి కనిపించవు, వినిపించవు. అవి కనిపించాలి అన్నా, వాటిని చూడాలి అన్నా, వాటిని అర్థం చేసుకోవాలి అన్నా కూడా మన యొక్క హృదయముతో అనుభూతి చెందాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన యొక్క హృదయ తత్వాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. చూడండి, ఈ రోజుల్లో మరి ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవలు రావడానికి గల కారణం ఏంటి అంటే, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోవడమే. ఒక భార్యను భర్త ఈవిడన్నీ ఏవేవో క్లూస్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆ భర్త అర్థం చేసుకోనటువంటి స్థితిలో ఉంటారు. మొద్దుగా అంటే వాళ్ళ వాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. కొంతమంది భర్త ఏవో చెప్తూ ఉంటారు. కానీ వాటిని అర్థం చేసుకునే హృదయ స్థితి భార్యలకుండదు. సో, ఎప్పుడైతే ఈ యొక్క స్థితి అనేది మెరుగుపడుతూ ఉంటుందో రిలేషన్స్ కానివ్వండి, అన్నీ గూడా చాలా ప్రేమగా తయారవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, అందుకనే ఈ యొక్క హృదయం యొక్క స్థితి అనేది కూడా మనము పెంచుకుంటూ ఉండాలి. అది గూడా చాలా ఎందుకంటే ఈ యొక్క నవీన యుగంలో ఈ యొక్క మైండ్ గురించి, మైండ్ యొక్క ఇంపార్టెన్స్, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని ఎంతసేపు ఎలాగ మనం విజయం సాధించాలి అన్న దాని మీద ఉంది కానీ, మరి ఎంత సాధించినా అక్కడ ప్రేమ, కరుణ లేకపోతే అవన్నీ కూడా మరి శూన్యమని తెలుసుకున్నాం. కాబట్టి మన యొక్క హృదయ స్థితిని, అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గూడా చాలా ఇంపార్టెంట్.
అని మరి ఈ కోటీశ్వరులు వీళ్ళిద్దరికీ చెప్తున్నారు. కేవలము ఫిజికల్‌గా అంటే అందరూ ఫిజికల్‌గా ఫిట్‌నెస్ కోసం అని చెప్పేసి ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మరి ఇంకొంచెం ఎదిగిన వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక స్థితిని పెంచుకోవడానికి ఏవో ఇంకా చదువుతూ ఉంటారు. కానీ అసలు అందరిలోనూ దైవాన్ని చూసేటువంటి ఆ ఆత్మస్థితిని, ఆ యొక్క ఆత్మ జ్ఞానం గూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఇంపార్టెంట్ అని ఈవెన్ రాబిన్ శర్మ గారు గూడా చెప్తున్నారు చూడండి. సో, ఈ విధంగా మరి చక్కటి వీళ్ళ ముగ్గురి యొక్క చక్కటి సజ్జన సాంగత్యంలో వెళుతూ ఉన్నారు వీళ్ళు. అలాగే ఆవిడ చక్కగా ప్రతిరోజు ప్రకృతిలో అందమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ చూస్తూ ఉంటే, ఆమెలో ఎంతో చక్కటి ప్రశాంతత అనేది ఆవిడ ఫీలవుతున్నారనమాట. అలాగే మరి మన కోటీశ్వరులు చెప్తున్నారు. అందరూ కూడా ఈ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు, మన దగ్గర ఉన్నటువంటి సంపదలు, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలతోనే అందరిని అంచనా వేస్తున్నాము. కానీ అంతకంటే విలువైనటువంటివి మన యొక్క ఆనంద స్థితి, మన యొక్క ప్రశాంతత, మన యొక్క క్రమశిక్షణయుతమైనటువంటి జీవితము. ఇవి మనందరికీ గూడా అసలైనటువంటి మరి ఏమైతే మరి మనము ఆహ్, పరిశీలించుకొని వాటిని ప్రమాణాలుగా తీసుకోవాలి అని మరి ఈ యొక్క చూడండి కోటీశ్వరులు ఈయన చెప్తున్నారనమాట. మరి ఇవన్నీ మాటలతో ఈళ్ళకిద్దరికీ కూడా కరెక్టే గదా! అని వీళ్ళల్లో కూడా ఒక చక్కటి ఉత్సాహం అనేది మరింత పెరుగుతూ వస్తుందనమాట. మరి ఆవిడ గూడా మరి ఒకప్పుడు ఈవిడి సూసైడ్ చేసుకుందాం అనుకునే ఆవిడలో ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఎంతో చక్కటి తృప్తికరమైనటువంటి స్థితిని ఆవిడ పొందుతుంది తిరిగి. మరి ఆవిడంటుంది, "నాలో గూడా చాలా నేను మార్పుని గమనిస్తున్నాను. నాలో ఒక చక్కటి సృజనాత్మకతని వెల్లువెత్తుతోంది. మీకు చాలా చాలా కృతజ్ఞత" అని చెప్తుందనమాట. మరి హ్మ్. నాలో ఇలాగ ఉండడం మూలాన నాకు ఏదైనా సరే ఒక దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ సూక్ష్మ దృష్టి అనేది నాలో మెరుగవుతుంది అని నేను గమనించగలిగాను అని ఈవిడ చెప్తుందనమాట. ఆ! ఇంకా, ఇంకా చెప్తున్నారు. మనలో ప్రతి ఒక్కరిలోనూ భయాల పొరల క్రింద ప్రతి ఒక్కరిలోనూ ఆ భయాల కింద ఏమేమి ఉన్నాయంటే అభద్రత. మరి ఇంకా ఇక్కడ వరకే అని పరిమితులు. కొన్ని కొన్ని పరిమితులు. ఇవన్నీ కూడా ఏంటి అంటే అంతే కాకుండా మనకి సరి అయినటువంటి ఈ యొక్క జ్ఞానం లేకపోతే లేనిపోని ఈ సొసైటీలో ఉన్నటువంటి చెత్త, చెదారము అంతా కూడా తీసుకొని మనలోనే దాచుకుంటూ ఉన్నాం. మరి వాటి అన్నిటి ప్రభావము మన మీద ఎంతో ఉంటుంది అని చెప్తుందనమాట. అంతే కదా! ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పండి ఒక ఆఫీస్‌కి వెళ్ళాము అంటే గనక మరి ఎన్ని కబుర్లు చెప్పండి. ఒక ఎక్కడో యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే వాడు ఇలా చేశాడనో, లేకపోతే అమెరికా ఇలా ఉందనో, చైనా ఇలాగుందనో, మనకున్నటువంటి సంఘర్షణలే మనకి బాగా చాలా చాలా మన యొక్క శక్తినంతా తినేస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఆ పేపర్‌లో ఉండేటువంటి లేనిపోనివన్నీ కూడా మనము నెత్తినేసుకుంటే, వాళ్ళకిక ప్రశాంతత ఎక్కడుంటుంది? ఎక్కడ అలజడి లేకుండా ఉండగలుగుతారు? సో, మనం ఎంతవరకు తీసుకోవాలో ఈ ముఖ్యంగా ఈ యొక్క మొబైల్స్ నుంచి గానీ, ఈ యొక్క సమాచారాలు ఏది మనకి ఎంతవరకు తెలుసుకోవాలి, ఎంతవరకు కట్ చేయాలి అనేది ఆ ఎరుక అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తుందనమాట. ఎందుకంటే చెడు అనేది గూడా మరి మనకి ఆహ్, ఎలాగ మెలగాలో గూడా మనకి నేర్పిస్తుంది అని గూడా చెప్తున్నారు. చెడు గూడా చూసి మనము ఇలా ఉండగూడదని గూడా నేర్చుకుంటూ ఉంటాం గదా! మరి అలాగే చాలామంది ఈ యొక్క అజ్ఞానం మూలానే ప్రతి ఒక్కరు గూడా హృదయాన్ని కొంచెం పక్కన పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గూడా కఠినాత్ములే. మరి ఆహ్, కాబట్టి ఇవన్నీ ఈ యొక్క సొసైటీ, ఈ యొక్క పరిస్థితులు నన్ను ఎంతో కఠినంగా మార్చేశాయి. కానీ ఇవన్నీ విన్న తరువాత నేను ఒక చక్కటి కరుణాపూరితమైనటువంటి జీవితం నేను గడపాలి అని నేను నిర్ణయించుకున్నాను అని ఆవిడ చెప్తున్నారనమాట. మరి అంతే కాకుండా ఈళ్ళు ఇక్కడ ఎప్పుడైతే ఇన్ని రోజులు వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ఒక చక్కటి ఆత్మీయత అనేది గూడా మరి చక్కగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి మనము గూడా ఒక 10 రోజులు ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి.
అందరం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. మన ఫ్యామిలీ అలాగా, మన సొసైటీ ఇలాగా, మన ఆఫీస్‌లో ఇలాగా, మా బాస్ అలా ఉన్నారు, నా కొలీగ్స్ ఇలా ఉన్నారు అని. అలాగా వీళ్ళిద్దరూ గూడా ఈ ఈ కళాకారులునను ఈ యొక్క ఈ యొక్క ఆర్టిస్టు మరి అలాగే ఈ బిజినెస్ వుమెన్ వీళ్ళిద్దరి మధ్య మరి అన్నీ షేర్ చేసుకోవడం మూలన వారు చాలా దగ్గరవుతున్నట్లుగా అనిపించిందనమాట. సో ఇంకా ఈవిడేంటంటే తన యొక్క జీవితం అంతా ఎలాగైపోయిందంటే, ఎంతసేపు ఆఫీసు, పని అనుకుంటా అసలు తన యొక్క రిలేషన్స్ పట్ల ఆవిడెప్పుడు గూడా అంత మక్కువ చూపించలేదు. సో, వాళ్ళమ్మ చెప్తూ ఉండేవారనమాట. ఏమని? ఆహ్, "నీ జీవిత కాలంలో మరి ప్రేమలో గనక పడే అదృష్టం వస్తే గనక, నువ్వు దాన్ని గూడా అనుభవించు తల్లి" అని వాళ్ళ అమ్మగారు చెప్పేవారట. చూడండి మరి ఈవిడకింక ప్రేమ, రిలేషను ఇవేమీ లేదు. ఎంతసేపు గూడా ఒక మిషన్‌లాగా పరిగెడుతూ ఎంతసేపు ఆవిడెక్కడైతే ఉన్నారో ఆ వ్యవస్థని ఎలాగా పైకి తీసుకురావాలి, ఎలాగా అని ఈవిడ కాలమంతా అలాగా అయిపోయింది కానీ, ఈవిడెప్పుడు గూడా ప్రేమ గురించి కానీ, ప్రశాంతత గురించి గానీ, అసలెప్పుడు ఇలాంటి డిస్కషన్ లేదు. కానీ వాళ్ళమ్మ పాపం చెప్తూ ఉండేవారట. "అమ్మా నీకు అసలు ప్రేమలో పడేటువంటి అదృష్టం కలిగితే గనక, నువ్వు చక్కగా దాన్ని అనుభవించు తల్లి" అని వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉండేవారట ఎప్పుడు గూడా. కానీ కొన్ని కొన్ని చెప్తే అయ్యేయి కాదు. ఆ సిట్యుయేషన్స్ వస్తేనే అయ్యేటువంటి పరిస్థితులు. అలాగా ఇక్కడ వీళ్ళిద్దరికీ గూడా మరి ఈ కళాకారులకినను, ఈవిడకి మధ్య ప్రతీదీ అన్నీ మాట్లాడుకోవడం ద్వారా వీళ్ళిద్దరి మధ్య ఒక చక్కటి ఒక ఒక స్నేహం అనేది వీళ్ళిద్దరి మధ్య ఏర్పడిందనమాట. మరి అంతే కాకుండా ఎప్పుడైతే మన అభిప్రాయాలు మనవి అన్నీ నచ్చితే, ఎదుటి వాళ్ళు ఇంకా మరి మనకి అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఈవిడకి కూడా ఈ కళాకారులకిను ఈ యొక్క లేడీకి ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఆహ్, ఆహ్, చాలా ఒక ఆత్మీయత అనేది వీళ్ళిద్దరి మధ్య బాగా అలాగా పెరుగుతూ వచ్చిందనమాట. సో, ఈ విధంగా మరి ఈయనేమో చెప్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర పాఠాలన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. అయితే ఒకరోజు మరి అయితే వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రయత్నంలో ఏమైందంటే, ఏకాంతంలో విశ్రాంతిగా భోజనం ఆరగించుకుంటూ ఉన్న వేళ మరి ఆహ్, నేను గూడా నా యొక్క ఫ్యూచర్ చక్కగా నేను ఆహ్, నేను చక్కగా దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను అని వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈడికొక ధైర్యం వచ్చింది ఈ మాటలు వినడం మూలాన. కాబట్టి చక్కగా నీట్‌గా చేసుకొని మనలా అందరిలాగానే ఈవిడ గూడా అంటుంది. నేను రిటైర్ అయ్యే టయానికి ఇలాంటి ప్రాంతానికొచ్చేస్తాను. నేనుండే ప్లేస్‌లో ఉండను. చక్కగా ఇక్కడ ఎంత బావుంది ఈ ప్లేసు అని చెప్తుందనమాట. సో, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు అనుభవించాను. ఎందుకంటే మా ఇంట్లో అంటే పరిస్థితులు ఫ్రెండ్స్ మరి అందరివి ఒకలాగా ఉండవు. మరి పిల్లలు కొంతమంది ఎన్నో చిన్నప్పటి నుంచి అనేక సంబంధ బాంధవ్యాల దగ్గర తల్లి లేక, తండ్రి లేక, చుట్టూతూ ఉండేటువంటి పరిస్థితులు సరిగా లేక, అలాగా ఎంతోమంది చిన్న పిల్లలుంటారు. అలాగా ఈవిడ చెప్తున్నారు. నేను గూడా చిన్నప్పుడు ఎన్నో బాధలు అనుభవించాను. అందుకనే ఎంతసేపు ఒక మిషన్‌లాగా వర్క్ చేస్తూ ఏదో సాధించేయాలి, ఏదో సంపాదించేయాలి అనేటువంటి ఇదిలో ఉన్నాను. ఇది నిజమే మై డియర్ ఫ్రెండ్స్. ఆ కసి ఎప్పుడొస్తుందంటే ఆహ్, ఎవరైతే ఆ కష్టాలన్నీ పడుతూ ఉంటారో వాళ్ళల్లోనే ఇంక మిగతావన్నీ పక్కన పెట్టేస్తారు. ఇంక అదే కావాలని అలాగా నేను గూడా నా జీవితం అంతా అలాగే చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారనమాట. మరి వీళ్ళిద్దరూ ఇలాగ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఆహ్, అసలు, అసలు నాకు ఇలాగ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే గనక నాకు నమ్మశక్యంగా లేదు. ఇదొక సాహస యాత్రలాగా నాకనిపిస్తుంది అని చెప్తూ మరి వీళ్ళు గూడా ఈ కళాకారులు గూడా అవును నేను గూడా ఎన్నో అనుభవించాను అని వీళ్ళిద్దరూ ఒకటి చెప్పుకుంటూ ఆహ్, మీరంటే నాకు చాలా ఇష్టము. నేనంటే మీకు అలాగా ఇద్దరు గూడా ఇష్టపడతారనమాట. ఎవరు? ఈ బిజినెస్ లేడీ అలాగే ఆ యొక్క కళాకారులు ఇద్దరు కూడా ఒకరంటే ఒకళ్ళు బాగా ఇష్టపడడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆహ్, ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా మరి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డము. ఆహ్, తర్వాత ఇవన్నీ గూడా
ఈ మూడో వ్యక్తి అయినటువంటి కోటీశ్వరుడు అన్నీ గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ మరి ఆహ్, ఈయన ఎప్పుడు గూడా ఏంటంటే వీళ్ళకేవో చక్కటి పాయింట్స్ చెప్తూ ఉంటారు. ఆయన చెప్తున్నారనమాట. ఏమని అంటే వాళ్ళ ఇంట్లో అట ఆహ్, వాళ్ళ ఆహ్, ఈ లేడీ చెప్తున్నారు. ఇంట్లో మనము ఫ్రిడ్జ్‌ల మీద అవి ఇవి అంటించుకుంటూ ఉంటాం గదా! అలాగా వాళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ మీద తన తండ్రి అతికించినటువంటి కోట్ గుర్తుకు వచ్చిందట. అది ఏంటి అంటే మానవ ఈ యొక్క మానవ ప్రకృతిలో అతి విషాదకరమైనటువంటి విషయం ఏంటి అంటే జీవించడము వాయిదా వేయడమే. అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి మన ఇంటికి వెలుపల ఉన్నటువంటి గులాబీ పువ్వులను కూడా మరి ఏమాత్రము చూడకుండా ఎక్కడో ఉన్నటువంటి గులాబీ తోట గురించి పరుగులు పెడతాము అనేటువంటి ఒక రాసుందంట. ఆళ్ళ ఇంట్లో ఫ్రిడ్జులు అంతే గదా! మనం గూడా మన ఇంట్లో గూడా చక్కగా మల్లెపూలు పూస్తూ ఉంటాయి. గులాబీ పూలు అందమైనవి మరి తోటలా లేకపోయినా సరే ఒక గులాబీ పువ్వో, 2 మల్లె పువ్వులో పూస్తూ ఉంటాయి. సో, ఇవి ఆనందించడం తెలీదు గానీ, మనకెక్కడో ఎవరో ఇంట్లోనో ఎక్కడెక్కడో ఉన్నాయి మాత్రం వాటి కోసం వెంపర్లాడుతూ ఉంటాము అని చెప్తుందనమాట. చూడండి మనం అందుకనే ఫస్ట్ మన ఇల్లు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది ఫస్ట్ మనము ఇంట్లో వ్యక్తులతో మనం చక్కగా ఉండడం నేర్చుకోవాలి. మనకేమో ఇంట్లో వాళ్ళు నచ్చరు. బయట వాళ్ళు నచ్చుతారు అందరికిని. బయట ఉండే పువ్వులు, బయట ఉండే పొరుగింటి కూర, పక్కింటి కూర అంటారు గదా! అలాగే ఎంతసేపు మనకి బయటివి నచ్చుతాయి గానీ, ఇంట్లో ఉన్న ఆనందాలను, ఇంట్లో ఉన్న మనుషుల్ని అర్థం చేసుకోవడం మనం తెలుసుకుంటే, మన జీవితం కంప్లీట్ అయిపోయినట్టే. సో, ఫస్ట్ మనము మన ఇంటిని ఫస్ట్ మనల్ని ప్రేమించుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి. మనకుండేటువంటి పరిస్థితుల్ని ప్రేమించాలి. తర్వాతే బయట. ఓకే. సో, అలాగా చెప్తున్నారు ఈవిడి. మా ఫాదర్ ఇలాగా ఫస్టు ఇలాగా కోటుందని ఈవిడ గూడా ఆవిడ యొక్క చిన్నప్పటి నుంచి అవన్నీ గూడా షేర్ చేసుకుంటున్నారనమాట. మరి సో, ఇవి నాకు ఆయన ఇన్‌స్పిరేషను. ఆయన ఎప్పుడు కూడా ఏ పనిని కూడా వాయిదా వేయగూడదని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు నాకు. ఆహ్ అని చెప్తూ అని ఈవిడ గూడా ఆవిడ యొక్క చిన్నప్పుడు సంఘటనలన్నీ మనం గూడా మాట్లాడుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఎక్కడికో ఎళ్ళిపోతాం. మన చిన్నప్పటి రోజుల్లోకెళ్తా. అలాగే ఈవిడి ఆహ్, చిన్నప్పుడు రోజులు కూడా వీళ్ళందరూ గూడా షేర్ చేసుకుంటున్నారనమాట. ఈ లోపల మరి ఒకానొక అసిస్టెంట్ మళ్ళా వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. ఏంటి అంటే, ఈళ్ళు ఈసారి ఒక చోటకి వెళ్తున్నారు. వీళ్ళు చూడండి ఎంత చక్కటి భాగ్యమో వీళ్ళందరికీ కూడా. ఎక్కడికి మళ్ళా ఒక విమానం లోపల ఈలోపు ఆహ్ ఒకళ్ళొచ్చి అక్కడున్నటువంటి ఒకాయన వచ్చి గుడ్ మార్నింగ్ అని వీళ్ళని విష్ చేసుకుంటూ మిమ్మల్ని ఆహ్, ఆహ్, హెలికాప్టర్ దగ్గరికి ఆ కోటీశ్వరులు ఆయన ఒకసారి రమ్మన్నారు. మీ ఇద్దరికీ గూడా ఒక చక్కటి గిఫ్ట్ ఇస్తారట మీకు అని ఆ రైలీ గారి యొక్క అసిస్టెంట్ మళ్ళా వీళ్ళిద్దరికీ చెప్పడం అనమాట. సో, ఇక వెంటనే మరి ఆహ్, ఆ విమానం దగ్గరికి వెళ్ళడం. అక్కడేమో లోపలికెళ్తే ఒక పైలట్ మాత్రమే ఉంటాడు. ఇంకెవరు ఉండరు. సో, ఆయన మరి ఆహ్, ఆయన కొంచెం ఇదిగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ లోపలికి వస్తుంటే ఆయన అలా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే ఆహ్ గుడ్ లక్ మీరు క్షేమంగా వెళ్ళిరండి అని సీట్ బెల్ట్ అది సరిగ్గా పెట్టుకోండి అని చెప్పేసేసి అంటే వీళ్ళడుగుతారు ఎక్కడికెళ్తున్నాం మనము అని అడుగుతారనమాట. వీళ్ళకి తెలీదు. ఆయన రమ్మన్నారు వీళ్ళొచ్చేసారు అంతే. ఈ ఏరోప్లేన్ ఈళ్ళు చూడండి మనం కార్‌లో ఎలా ఎళ్తామో అలాగా వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఎప్పుడు పడితే అప్పుడు ఆయన చక్కగా మరి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారో చూడండి ఆయన. ఆహ్, ఈయన ఈళ్ళ ఇంకా టేక్ ఆఫ్ మరి ఇప్పుడు ఆ విమానంలో ఇంకెవరు లేరు. వీళ్ళిద్దరే ఉన్నారు. ప్లస్ ఆ విమానం నడిపించే ఆ పైలట్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో, ఆ నడిపే దానిలో ఈయనకి అంత కంఫర్టబుల్‌గా అనిపించదనమాట. వీళ్ళంటున్నారు, "అయ్యో! ఏంటి ఈ ఈ ఈ పైలట్‌కి సరిగ్గా రాదనుకుంటా. మనం అయిపోయాము" అని కళాకారులు ఈయన అంటున్నాడనమాట. అంటే ఈవిడ చెప్తుంది చూడండి. ఈ లేడీ చెప్తుంది.
మీరెందుకు? ఏమీ కాదు. చక్కగా ఉండండి. అంతా బాగవుతుంది" అని చక్కగా ఆవిడ విశ్రాంతిగా ఉండండి. ఆ! భద్రంగా వెళ్తాం. ఏమీ కాదు మనకి అని చక్కగా ఈవిడ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈయనేమో అమ్మో! నాకేదో అయిపోతుంది, మనకేదో అయిపోయింది అని ఈయన తిట్టుకుంటూ ఉంటే, ఈవిడ చక్కగా సరి చేసి చెప్తుందనమాట ఈవిడ. అప్పుడు ఈయన చెప్తున్నారు, "హాయ్! శుభోదయం" అని కరెక్ట్‌గా 5 ఏఎంకి మరి ఈయన ప్రశ్నించారనమాట. ఆహ్, "మీరిద్దరూ కూడా ప్రేమలో పడిపోయారు" అని ఈయన అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈయన అన్నీ గమనిస్తున్నారు గదా! ఈ యొక్క ఆహ్ ఆ పైలట్ ఎవరో గాదు. ఆ పైలట్ ఎవరో గాదు. ఆ విమానాన్ని నడిపేది ఈ యొక్క కోటీశ్వరుడే అన్నమాట. కాకపోతే వీళ్ళకి చెప్పలేదన్నమాట. ఈళ్ళు సస్పెన్స్ అన్నమాట ఆయనన్నీ గూడా. సో, కరెక్ట్‌గా 5 ఏఎం అయ్యాక మీరిద్దరూ ప్రేమలో పడిపోయారు కదా! అని చెప్పేసేసి ఆయన అలా మాట్లాడుతూ అయ్యో! మీరా? అని మనం షాక్‌గా ఎలాగవుతామో అలాగే వీళ్ళు గూడా షాక్ అన్నమాట. అవును. ఆహా! నాకు నాకు సర్టిఫైడ్ నేను పైలట్‌ని. నాకు పూర్తిగా వచ్చు. మీరేం భయపడకండి. కాకపోతే నేనెప్పుడు ప్రాక్టీస్ చేయను గదా! అందుకని కొంచెము నేనింకా ట్రైనింగ్ అవ్వాలనుకుంటా. ఎందుకంటే ఈయన కొంచెం భయపడ్డాడు గదా! అందుకని చెప్తుందనమాట. ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుందనమాట. అడిగారు అయితే మరి ఆహ్ ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగితే, ఇక మనము మారిషస్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం మనము అని ఈయన చెప్తున్నారు. చెప్తుంటే వీళ్ళంటున్నారు, "అమ్మా! మేము వెళ్ళము. మాకు మారిషస్ మాకు చాలా బాగా నచ్చింది. మీరు మాకు 20, 20, 20 అనేటువంటి ఏవో మాకు చాలా నేర్పిస్తా ఉన్నారు కదా! మేము అప్పుడే రాము" అని ఈళ్ళంటున్నారనమాట. ఈళ్ళిద్దరికీ ఇష్టం లేదు ఏమాత్రం. ఎందుకంటే ఈళ్ళకి చాలా బావుంది. చక్కటి ఫుడ్డు వండడానికి. చక్కగా సముద్రంలో అన్నీ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బావుంది. వీళ్ళకేమో అసలు వెళ్ళాలని అనిపించట్లేదనమాట. అప్పుడు ఈయన అంటున్నారు, "ఏమి బాధపడకండి. మీరు నా ఇల్లు మీ ఇల్లే గదా! మీరు ఎప్పుడు కావాలంటే మళ్ళా అప్పుడు మారిషస్ వచ్చేయొచ్చు. ఆ! నేను మీకు నా డ్రైవర్‌ని గూడా మిమ్మల్ని మారిషస్‌కి మరి తీసుకురావడానికి నా డ్రైవర్‌ని నేను పంపిస్తానులే. ఆ!" అని ఈయన చెప్తున్నారనమాట. వెళ్ళిపోతున్నారంటే. ఆయన చెప్తున్నారు. ఇంకా ఇలాగా వీళ్ళు మొత్తానికి ఆహ్, ఇలాగా వస్తూ ఉంటే వీళ్ళింతకి ఎక్కడికి వెళ్తున్నారు అంటే గనక, సరే మనం ఫైనల్‌గా ఎక్కడికెళ్తున్నాము అంటే గనక, ఇండియా వెళ్తున్నాము, భారతదేశం వెళ్తున్నాము అని చెప్తుందనమాట. అంటే ఆగ్రా వెళ్తున్నాము అని చెప్తున్నారు. వీళ్ళకి ఆగ్రా, ఢిల్లీలో ఆగ్రా ఇవేమీ వీళ్ళకి తెలీదనమాట. సో, అసలు ఆగ్రా ఎక్కడుంది? అది ఏ కంట్రీలో ఉంది? ఇలాగ అడుగుతున్నారు. అది ఆగ్రా అనేది ఇండియాలో ఉంది. ప్రపంచంలోనే 7 అద్భుతాలున్నాయి కదా! అందులో మీకు చక్కగా ఒకటి చూపించడానికని నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాను మీరు అని చెప్తున్నారనమాట. మరి చూడండి ఎంత చక్కగా వీళ్ళకి ప్రపంచంలో వింతలు కూడా చూపిస్తున్నారీయన. చక్కగా మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తున్నాను అనేటప్పటికి ఈళ్ళు కూడా చక్కగా అవునా అని చెప్పేసి హ్యాపీగా ఫీలవుతారు. సో, ఈ విధంగా వీళ్ళకి కొత్త కొత్త పాఠాలు అన్నీ గూడా మీకు అక్కడ నేర్పిస్తాను అని చెప్పేసి వీళ్ళని చక్కగా ఇండియాలో ఆ ప్లేస్ దగ్గర తీసుకొస్తారనమాట. మరి ఇంకా ఎవరైతే జీవితంలో ఉత్తమ ఉత్తములుగా ఎవరైతే అయ్యారో వాళ్ళకి వాళ్ళని ఆ విధంగా తయారు చేసింది ఏమిటి అంటే గనక వాళ్ళ యొక్క అలవాట్లు అని చెప్తున్నారు. చూడండి ప్రపంచంలో ఎవరైతే ఉత్తములుగా మనం అనుకుంటున్నామో వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క అలవాట్లు అని చెప్తుందనమాట. మరి నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతరము ఆహ్, వారు ఆ స్థితిలో అవన్నీ గూడా మరి వాళ్ళని ఆ స్థితికి చేర్చింది అని చెప్తుందనమాట. ఇంకా, ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఒక ధీరుడట, ఒక ధీరుడు సుఖ సంతోషాలు అనుభవించినప్పుడు గొప్పవాడు కాదు. ఎప్పుడు గొప్పవాడట? ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే సందేహాలు పె పెను తుఫానులు కూడా వచ్చినప్పుడు కూడా అంటే అడ్డదిడ్డమైన కష్టాలు ఒక్కొక్కసారి ఎలా అంటే అలా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే అవన్నీ తట్టుకుని దృఢంగా నిలిచినప్పుడే ప్రపంచంలో వాళ్ళు విజేతలవుతారు అని చెప్తున్నారు. ఉదాత్త వ్యక్తులు, బలవంతులు, ధైర్యవంతులు, నీతిమంతులు
వీళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి బలహీనతలను ఎవరైతే ఎదుర్కొని వాళ్ళ యొక్క శక్తిని పెంచుకుంటూ ఉంటారో వాళ్ళే సాధిస్తారని చెప్తున్నారు. మరి కఠినమైనటువంటి క్రమశిక్షణ చర్యల ద్వారానే అది లభిస్తుంది. ఎందుకంటే మరి ప్రతి ఒక్కళ్ళు అన్నీ చెయ్యాలని అనుకుంటారు. కానీ అది స్టార్ట్ చేసేటప్పటికి ఏదో ఒకటి అడ్డొస్తది. ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తాం. ఏదో భరించరాని బాధ ఏదో వస్తుంది. అంతే దాన్ని మన యొక్క సంకల్పం తీసి పక్కన పెట్టేస్తాం. వదిలేస్తారు. కానీ ముందు అడుగు వేయడం అనేది ఆహ్, ఇక చాలు అనిపించిన క్షణాలలో కూడా పట్టు వదలకుండా ఎవరైతే ముందుకు సాగిస్తారో అలా చేసినప్పుడు మీరు అసలైనటువంటి మహాయోధులు. అప్పుడే మీరు మహాపురుషుల పక్కన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇది ఎంత వండర్‌ఫుల్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు విజయం సాధించారు అంటే గనక, వాళ్ళకేమి జీవితంలో కష్టాలు, మరి అడ్డంకులు రాలేదని కాదు. కానీ ఎన్ని వచ్చినా కూడా వాటన్నింటిని కూడా దృఢంగా తట్టుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే ఆ స్థితిలో ఈరోజు ఉండగలిగారు. మనం చూడండి ఒక 41 డేస్ దీక్ష అనుకుంటాము. 2 రోజులు చేస్తాము. 2 రోజులు అయిపోయిన తర్వాత ఏ కాలో నొప్పంటాము. ఇంక కాలు నొప్పొచ్చిందిగా ఇంక చాలులే. ఇంక మళ్ళీ తర్వాత చూద్దాం అని పక్కన పడేస్తాం. ఇదే కాదు. మనకున్నటువంటి ఏదైనా సరే చూడండి. మనం ఏదో ఒకటి సీరియస్‌గా తీసుకుంటాము. ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒక వస్తుంది. దాన్ని తీసి పక్కన పెట్టేసి అయిపోయింది. ఇంక దానికి నీళ్లు వదిలేస్తూ ఉంటాం. ఇలాగ నీళ్లు వదిలేసేవాళ్ళు ఎప్పుడూ కూడా మహా అనుభావుల పక్కన ఎప్పుడు కూడా చేరలేరు అని చెప్పేస్తున్నారు. మరి ఇంకా వీళ్ళకిక్కడ ఆగ్రా వెళ్లారు గదా! అక్కడ ఒక చక్కగా అల్లినటువంటి ఒక శాలువా వీళ్ళకిచ్చారు. ఈయనెప్పుడు గూడా ఈయన చెప్పే పాయింట్స్ అన్నింటిని గూడా అందమైనటువంటి ఒక బాటిల్ మీద, బంగారపు పలకల మీద ఇలాగా చెప్పడం ఈయనకి అలవాటు. అలాగే ఈసారి ఒక షాల్ ఇచ్చారనమాట. ఆ శాలువా మీద ఏమని రాసుందంటే ఆహ్ చూస్తే సంకల్ప యోధులు 5, 3, 1 సూత్రాన్ని పాటిస్తారు అని ప్రత్యేకంగా ఆ శాలువా మీద కుట్టుందనమాట. అది చాలా మరి చాలా అందంగా ఉందనమాట అది. అది ఎలాంటిదంటే కాశ్మీర్ నుంచి వచ్చేటువంటి అతి నాణ్యమైనటువంటి ఊలుతో అల్లినటువంటి షాలంట అది. మరి కాశ్మీర్ భాషలో దాన్ని మెత్తని బంగారము అని గూడా అంటారట. అలాంటి షాల్ మీద వీళ్ళకి యోధులు అనేవాళ్ళు 5, 3, 1 అనే సూత్రాన్ని వాళ్ళు పాటిస్తారు అని చెప్పారట. మరి 5కి అంటే ఏంటి? 3 అంటే ఏంటి? 1 అంటే ఏంటో కూడా చూద్దాం. మరి 5 అంటే గనక 5 అత్యున్నతమైనటువంటి అలవాట్లు. చూడండి. 5 అత్యున్నతమైనటువంటి అలవాట్ల వెనకాల ఉన్నటువంటి వైజ్ఞానిక సత్యాలు అట. సో, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఆ యొక్క అలవాట్లు ఏమైతే ఉన్నాయో వాటి వెనకాల గొప్ప సత్యం ఉంది అని చెప్తున్నారు. మరి సంకల్ప బలం. సంకల్పం అంటే మనందరికి తెలుసు కదా! ఈరోజు నేను ఉపవాసం ఉంటాను అనే సంకల్పం తీసుకున్నాం అనుకోండి. ఆ రోజంతా గూడా మనం ఫాస్టింగ్ ఉంటాం. అలాగా ఈ సంకల్ప బలాలు ఇవేని పుట్టుకతో వచ్చేది కాదు. ఇదేంట ఎంతో నిరంతరమైనటువంటి అభ్యాసంతో వృద్ధి చెందినటువంటి కౌశలం. ఇవన్నీ గూడా కొన్ని కొన్ని మనము ఒక్కొక్కటి మనం ఇలాగ ఎదగాలి అని అనుకున్నప్పుడు దాని వెనకాల ఒక అభ్యాసం చేస్తే మరి ఇవన్నీ గూడా ఈ మనకు మనం ఇచ్చుకునేటువంటి ఈ శిక్షణ అనేది చెబుతుందనమాట. మరి మన యొక్క నిగ్రహం ఎంతుంది? మరి మనకి రో ఈరోజు అబ్బా! ఈరోజు నేను 8 అవర్స్ మెడిటేషన్ చేయాలి అనుకుంటాం. కరెక్ట్‌గా 2 అవర్స్ కూర్చోగానే విపరీతమైన నిద్రొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అనుకుంటాం. కానీ మనకక్కడ నిగ్రహం అనేది ఉండదింక. నిగ్రహం ఉండక ఎలాగైనా సరే ఇంక పడుకుని పోతాం మనం. అక్కడ నిగ్రహం అనేది లేదక్కడ. సో, ఇవి ఎలాగ వస్తాయి అంటే, మనం ఇచ్చుకునేటువంటి శిక్షణే మై డియర్ ఫ్రెండ్స్. అభ్యాసంతో వృద్ధి చెందినటువంటి కౌశలం అని చెప్తున్నారనమాట. సో, ఈ సంకల్ప బలం అనేది ఇవన్నీ గూడా ఎలా పెరుగుతాయి అంటే, మనం ఇచ్చుకునేటువంటి శిక్షణతో, ప్రతిరోజు ఇచ్చేటువంటి శిక్షణతో మరి అవన్నీ గూడా పెరుగుతాయి. అలాగే రెండవది ఏంటి అంటే, వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఒక కండరం లాంటిదట. మీరు గనక ఎంత బాగా మీరు
ఒక ఒక కండరం బాగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే దాన్ని ఎంత బాగా శిక్షణిస్తే అదంత గట్టిగా అంత స్ట్రాంగ్ అవుతుంది. అలాగేనట ఈ యొక్క మరి మరి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కూడా మీరు ఎంత బాగా శిక్షణ మీరిచ్చుకుంటారో అవి అంత మీ యొక్క వ్యక్తిత్వం కూడా అంత బాగా అది తయారవుతుంది అని చెప్తుందనమాట. ఆ! అలాగే మూడోది మనకి మనకెలాగైతే కండరాలు వలె అలిసినప్పుడు సంకల్ప బలం నీరసపడుతుంది. అలాగే పరిపూర్ణ ప్రావీణ్యం ప్రదర్శించాలి అంటే ఆహ్, మనకి ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మధ్య మధ్యలో అలిసిపోయి కొంచెం డల్ అయిపోతూ ఉంటాం. సో, అక్కడ మనకి పునరుద్ధరణ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి గతంలో గూడా ఒక పాయింట్ తెలుసుకున్నాం. ఏంటి? మన మనసు ఎప్పుడు గూడా ఇక ఇంక చాలు ఆపే అని చెప్తూ ఉంటుందట. ఆ ఆపే అని చెప్పినప్పుడు కూడా ఎవరైతే నిలబడతారో వాళ్ళే విజయం సాధిస్తారన్న ఒక పాయింట్ చెప్పుకున్నాం మనం గతంలో. సో, అలాగే సో, ఈ అలసట గూడా అంతే. మనం అంతే కాదు. ఈ అలసట గాని, సాకులు కానీ వీటి గురించి మంచి ఎగ్జాంపుల్సే చెప్పుకున్నాం. ఇవన్నీ గూడా మనం చెప్పుకునేవే. ఈ అలసట ఇవన్నీ కూడా అక్కడ ఒక ఉదాహరణ గూడా చెప్పుకున్నాం. మనము ఏదన్నా అలసట అని చెప్పేసి కూర్చుంటాం గదా! అప్పుడు మీకేదన్నా ఒక ఇంట్రెస్ట్ పని గాని, మీకు నచ్చిన వ్యక్తులు గాని మిమ్మల్ని మీట్ అయ్యారనుకోండి. అక్కడేమవుతుంది? ఈ అలసట ఉండదు, ఏం ఉండదు. అన్నీ ఎగిరిపోతాయి. సో, ఇవన్నీ గూడా ఏంటంటే, మనము మనకే ఇచ్చుకునేటువంటి సాకులు. ఓకే. అంతా మీలోనే ఉంది అని చెప్తుందనమాట. ఇంకేమని చెప్తున్నారు? ఇది మళ్ళా ఏదో ఒక రోజు చేసి, ఏదో ఒక రోజు అలా కాదు. సహజమైనటువంటి దినచర్య చేసుకోవాలని చెప్తున్నారు. మీకు శాశ్వతమైనటువంటి ఫలితాలు కావాలి అంటే గనక, ఇవి మీ మీ యొక్క అలవాటు చేసేసుకోవాలి అని చెప్తున్నారు. ఐదవది ఏంటి అంటే, ఉదయం లేవడం మై డియర్ ఫ్రెండ్స్. ఈ పుస్తకం మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటి అంటే, 5 గంటలకే లేవడం. ఇవి ఈ అలవాట్లు అని చెప్తుందనమాట. ఆహ్, సో, మొట్టమొదటి మనం ఇది 5 గంటలకే లేచి దాన్ని అలవాటు చేసుకోవడం మూలాన దాని మీద మనకొక ఆధిపత్యం వస్తుంది అనేది చెప్తున్నారిక్కడ. సో, మీలో మీకు అంతే కదా! రోజు చేశాము అనుకోండి, ఇప్పుడు కారు గూడా చూడండి డ్రైవింగు మీరు ఎప్పుడన్నా ఒకసారి చేస్తే ఎలా ఉంటది, రోజు చేసినప్పుడు ఎలా ఉంటుంది. దాని మీద ఒక పట్టొచ్చేస్తుంది. అలాగే ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ గానివ్వండి, ఒక డ్రైవింగ్ కానివ్వండి, ఏదైనా ఒక ఫిజికల్ వర్క్ కానివ్వండి, ఇప్పుడు చూడండి ఇంట్లో ఇప్పుడు ఏదైనా అంతే రెగ్యులర్‌గా చేయడం అనేది చాలా అలా చేయడం మూలాన మనకొక పట్టు అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మన ఇంట్లో పని గూడా మనం ఇంట్లో పనులు జెయ్యం. పని మనిషి ఒస్తది చేస్తదని మనం అలా రెడీ అయిపోయాం. మనం సెట్ చేసేసుకున్నాం అలాగా. కాబట్టి ఎప్పుడన్నా ఒకరోజు పనమ్మాయి రాలేదు అంటే గనక నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, నానా తిప్పలు పడుతూ ఉంటాం. అదే రోజు మీరు చేసేసుకోండి ఆ పని. అసలు టక 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 ఆ చెయ్యి, కాలు అన్నీ గూడా బాడీ అలా సెట్ అయిపోతుంటుంది. సో, మీరు ఏదైనా సరే ఒక దాంట్లో నైపుణ్యం సాధించాలి అంటే గనక ప్రతిరోజు ఒక దినచర్య చేసుకోవాలి. అలాగే ఉదయం 5 గంటలకి అనేది ఒక చక్కటి శక్తితో ఉంటాం కాబట్టి, ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మన యొక్క సంకల్పము ఎక్కడైతే సడలిపోతూ ఉందో, అక్కడ మళ్ళా తిరిగి మనము ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలనేవి తీసుకోవాలి. మరి దానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. 8:30 అయ్యింది అంటే గనక కారుణ్య సమూహము జాయిన్ అయిపోవాలి. 9 కంటే గనక స్వాధ్యాయం స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళిపోవాలి. ఈ క్రమశిక్షణ అనేది మనం పెట్టుకోలేదనుకోండి, మనం ఏమీ సాధించలేం. అలాగే సంకల్పం. ఈ సంకల్పాలు వాడే చేయగలుగుతాడు. వాడు వాడు ఆ వంశంలో పుట్టాడు. అది వాడికి జీన్స్‌తో వచ్చింది కాదు. ఏదైనా సరే మనం ఇచ్చుకునేటువంటి సాధన మన యొక్క అభ్యాసం ద్వారా వస్తాయని చెప్పేసి ఈ 5 పాయింట్స్ చెప్పడం జరిగింది. అలాగే 3 విలువల గురించి చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే, ఈ 5 పాయింట్స్ తెలుసుకున్నాం గదా! 5+3+1 గదా! ఈ 5 పాయింట్స్ అలాగే సాధకులు, అలవాట్లు, సాధకుల 3 విలువల గురించి చెప్తున్నారు. అవి ఏంటి అంటే, విజయం క్రమబద్ధతను, పట్టుదలను శాసించుతుంది.
మరి ఎప్పుడైతే మీరు క్రమబద్ధతతో చక్కగా సిన్సియర్గా ఒక పట్టుదలతో ఉంటే గనక మీరు అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. రెండోది ఏంటంటే ఎక్కడైతే మీరు పట్టుబట్టి ఉడుం పట్టి పట్టారు, విజయం సాధించారు అంటే అక్కడ మీకు ఏమవుతుంది? ఎంతో గౌరవం పెరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే అంతరంగంగా మీరు ఎలాగైతే అభ్యసించుతారో, మీరు ఒక బహిరంగ కూడా మీరు ఆ విధంగానే ఉంటారు. ఇంకా యోధుల సిద్ధాంతం 5+3+1 గదా! మరి ఈ 1 ఏంటి అంటే, ఎవరైతే యోధులకి ఇక్కడ ఒక డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. యోధులు అంటే ఎవరు అంట? ఎవరైతే కూడా అతి కష్టంలో కూడా క్రమం తప్పకుండా మరి అభ్యాసం చేస్తారో వాళ్ళే అసలైనటువంటి యోధులు. ఉదాహరణకి మనకు మనం ప్రతిరోజు స్వాధ్యాయమే మనకి. ఏదో ఒక రోజు ఏదో కొంచెం మూడ్ బాగోక అప్పుడప్పుడు బానప్పుడు బాగోదు. ఎప్పుడు ఉన్నంత ఉత్సాహం ఎప్పుడు అన్నంత ఏవో సిట్యుయేషన్స్ ఉన్నాయి. అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా క్రమం తప్పకుండా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళే యోధులు అని ఏదైనా సరే ఒక పనిని మరి అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ చేసేస్తాం. అది అనేది సహజం మై డియర్ ఫ్రెండ్స్. కానీ కష్టకాలంలో కూడా ఆపకుండా దాని కోసం ప్రయత్నించే వాళ్ళే యోధుల యొక్క లక్షణమని, యోధుల యొక్క సిద్ధాంతం అని ఒకటి కింద చెప్తుందనమాట. మరి ఈయన కోటీశ్వరుడు గదా! ఈయన చెప్తున్నాడు. నేనెప్పుడు గూడా సుఖంగా ఉండేటువంటి జీవనం కోరను. ఎందుకంటే, ఎప్పుడు సుఖంగా కూర్చొని, తింటా ఉండి, పడుకుంటే, అక్కడ నా యొక్క జీవితం ఏమి అభివృద్ధి చెందదు. కాబట్టి నేనెప్పుడు కూడా నాకు ఖాళీ కావాలి, టైం కావాలి, నాకు సుఖం కావాలి, అలసిపోయాను, 8 గంటలు కనీసం నాకు నిద్ర సరిపోవట్లేదు. మనం చూడండి ఒక సండే వచ్చిందంటే, అబ్బా! ఈ 7 డేసు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఖాళీ లేకుండా అలసిపోతున్నాము. సండే వచ్చిందంటే నేను ఇంట్లో ఏం పని చేయను. ఈరోజు ఓన్లీ పడుకుంటాను. అలాగ ఎంతమంది అనుకుంటూ ఉంటాం. కానీ మహానుభావులు, యోధులు అలా అనుకోరట. ఏమనుకుంటారట? ఎప్పుడు కూడా సుఖం కోరుకోరట వాళ్ళు. ఎందుకంటే అందులో వాళ్ళు ఏమాత్రం వృద్ధి చెందరు. వాళ్ళకి ఎప్పుడు కూడా సవాళ్ళతో నిండినటువంటి జీవితం కావాలి. అదే ఎందుకంటే నా యొక్క వ్యక్తిత్వాన్ని దృఢపరుస్తుంది. కాబట్టి నాకు సవాళ్ళు కావాలి అని ఈయన కోటీశ్వరుడు. ఈయన కోరుకుంటున్నాడనమాట. సో, కాబట్టి ఈ యొక్క 5, 3, 1 మరి ఒకటేమో అలవాట్లు వెనుక ఉన్నటువంటి వైజ్ఞానిక సత్యాలు 5, అలాగే అలవాట్లు వాటి యొక్క విలువలు 3, అలాగే యోధుల యొక్క సిద్ధాంతం 1 అని ఆ యొక్క షాల్ మీద 5+3+1 అని రాసి దాని గురించి ఈ విధంగా మరి వివరణ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇంకా ఇలాంటి సూత్రాలు ఎన్నో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అవి మనము ముందు ముందు మన స్వాధ్యాయంలో తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రాబిన్ శర్మ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి రోజున కలుసుకుందాం. థ్యాంక్ యూ.